2003 ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వస్తే ఆ కరువును తట్టుకోలేక ఈ ప్రాంతంలో పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులు గమనించి ఆ రోజు మేమందరం యువకులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఆనాటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించి ఇక్కడ రైతుల పక్షాన పెద్ద ఎత్తున దీక్ష ధర్నాలు చేసి ఆ తర్వాత ఏన్కూరు దగ్గరకు వెళ్లి ఆ పైకి వెళ్తున్నటువంటి నీళ్లని లాకులెత్తి ఈ వైరా రిజర్వాయర్ తీసుకొచ్చి ఈ పంట పొలాల్ని ఇక్కడ ఉన్నట్టు దాహర్త తీర్చిన సంఘటనలు నాకు బాగా గుర్తు ఉన్నాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది కూడా అదే మొదటిసారి ప్రజల కోసం. ఆ తర్వాత నా జీవితంలో మొదటిసారి కోర్టుకు వెళ్లి కేసు కోసం నిలబడ్డది కూడా ఈ వైరా రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీళ్లని రైతుల కోసం ప్రజల కోసం అందించడానికి వెళ్ళటమే. అటువంటి సంఘటన నాకు ప్రతిసారి గుర్తుకొస్తుంది. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైరా రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి లైనింగ్ చేపించడానికి ఆనాడు 42 కోట్ల రూపాయలు శాంక్షన్